మీ అందరికీ వందనాలు. మనం ఎలా ఉన్నాలో కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజంతా కూడా నిన్న మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడు. ఈరోజు ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞతతో ఆయన ఎదుట మళ్ళీ సాయంత్రం వరకు కూడా కొన్ని ఆరాధనలు జరుగుతుండగా ఆయనే కార్యం చేయాలి. అలాంటి స్థితిలో అందరూ కూడా సేవకులు బలమైన పాత్రగా వాడుకొని నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి యోగ్యత మనకు కలగజేయాలని దేవునికి ఉందా. ఈరోజు దేవునిలో ఎలా ఆనందించాలో కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును ఎత్తబడి ఉండవంట. ఏంటంట? నీతిమంతుల కొరకు వెలుగు. ఆ వెలుగుమయంలో కొందరు చీకటి జీవితాల్లో జీవిస్తా కూడా నేను చీకటిలో నడుస్తలేదని మనల్ని వటారిస్తారు, మనల్ని ఏమన్నా చూస్తారు. ఎవరన్నా సేవకుల్ని మనం ఈ మాటలు చెప్తేనా ఇదే చెప్తారులే, నేను నడిచేదే మంచి నడకలే, నేను వెళ్ళేదే వెలుగుమయములే అని వెళ్ళి చీకటిలో పడిపోతున్నారు. చీకటి జీవితానికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఈరోజు. వాళ్ళకి ఏమైందంట? వెలుగును, యథార్థ హృదయాలకు ఆనందం ఎత్తబడిందంట. ఆ యథార్థత మనం కోరుకోవాలి. నీలో నాలో ఆ యథార్థత ఉందన్నా. దావీదేమో దేవుని ఎదుట యథార్థంగా జీవించాడా? సౌలేమో మొదటి రాజుగా చేస్తే ఫస్ట్లో యథార్థంగానే జీవించి తర్వాత ఏమో భ్రష్టుడైపోయాడు. అలాంటి స్థితి నీకు నాకు ఉండకూడదు. కలిగినా ఒక రకంగా, రోగం తగ్గినా ఒక రకంగా, బాధ పోయినా ఒక రకంగా, ఇలా మనం ఉంటే దేవుని సన్నిధిలో నిలవలేకూడదు. మనం ఎప్పుడూ ఒకలాగే. ఎప్పటి వరకు మనం వెళ్తామంటే దేవుని సన్నిధికి మొట్టమొదటి ఎట్టాము, అప్పటి వరకు కూడా లాస్ట్ వరకు కూడా అదే కాపాడుకోవాలి. మనకి యథార్థవంతులకు ఆనందం ఎత్తబడిందిగా, దేవుని సన్నిధిలో సమృద్ధైన ఆహారం దొరుకుతుందిగా, సమృద్ధైన ఆరోగ్యం ఉందిగా, అక్కడ వాక్యం అనే విత్తనం మనలో ఫలింపు చేస్తుందిగా, నీరు కట్టి ఫలింపు చేస్తుంది. ఆ వాక్యాన్ని, దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని ప్రతిదీ కూడా మనం తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే దేవునిలో మనం నడిచిన వాడు అవుతాం. అదే మనం కోరుకుంటున్నాడు దేవుడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించినట్టు. ఇత్రో అంటే ఎవరు? మోషే గారి మామ. ఆయన సంతోషించాడు. అయ్యో, ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడ నరకయాతన పడుతున్నారు, దేవుని ఎదుట మేమందరము ప్రార్థన చేశాము, ఆ బిడ్డల్ని రక్షించాలని కుటుంబం కూడా ప్రార్థన చేసిందంట. మోసే చేశాడు, వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేస్తే వారి కుటుంబం రక్షించబడిందని వీళ్ళు సంతోషించారు. మనం కూడా ఎవరి కుటుంబాల గురించి అన్న ప్రార్థన చేయగలుగుతాం. మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలించి, మన కుటుంబంలో ఒక్కరైనా రక్షించబడితే, ఒక్కరినైనా మనం దేవుని సన్నిధికి నడిపించగలిగితే ఆ సంతోషం దేవుని ఎదుట ఇదిగో బలా నమ్మకమైన దాసుడు అనగలుగుతాడు. మనం ఎవరిని తీసుకొస్తున్నామో, ఎవరిని రక్షిస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే ఇతరులు సంతోషించినట్టు మనం సంతోషించాలి. వాళ్ళు రక్షణలో కావాలి, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, నీతిని అనుసరించి నడిచేవారు. నేను ఒక్కడిని తెల్లబట్టలు వేసుకున్న పరలోకి వెళ్ళిపోతా, నేను ఒక్కడిని దీవించబడతా, నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్నాడు, వాళ్ళతో నాకు సంబంధం లేదు ఆలోచనలో ఉండిపోతున్నామే. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఇశ్రాయేలు చేసిన మేలంతటిని చూసి సంతోషించాడంటే ఇతరులు. వాళ్ళకి చేసిన ఎన్ని మేలు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అక్కడ అడుసుకొక్కే వాళ్ళు తీసుకొచ్చాడు. 10 తెగుళ్ళు రప్పించి వాళ్ళని తీసుకొచ్చి సురక్షితమైన దేశానికి తీసుకెళ్తుంటే వాళ్ళలో కూడా సరుగుడు కొనుగోలు.
అయినా సరే దేవుడు సరిగినా కొరిగినా ఆయన పని చేయించుకునేలాగా ఎవరిని వదిలిపెట్టడు. అదే అంటాడు, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాలకు ఆనందం ఎత్తబడింది. ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు దేవుడికి అన్నీ తెలుసు. సమస్తము తిరిగినవాడు. నిన్నే పని మీద తీసుకొచ్చాడు, ఆ పని మీద వదిలిపెట్టడు. మనం యథార్థంగా జీవిద్దాం, మేలైన మార్గంలో నడుద్దాం, ఆయనకు నీతిమంతులుగా తీర్చబడదాం. ద్వితీయోపదేశకాండం 12:7 మీరు మీ దేవుడైన యెహోవాను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేయి మీ కుటుంబములో మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పన్నిటిలో యందు సంతోషింపవలెను. దేవుని సన్నిధిలో భోజనం అంటే వాక్యం. ఆ వాక్యాన్ని మనం నవరవేసుకోవాలి. ఆ వాక్యం నీరు కట్టి పల్లెంపజేస్తుంది. అదే మనకు జీవాహారం. ఆ జీవాహారాన్ని భుజిస్తున్నాము. ఆయన చేతి పన్నులన్నింటినీ దీవిస్తానంటున్నాడు. నువ్వు ఏ పని చేస్తావు ఆ పని దీవిస్తానంటున్నాడు. ఆ పని కూడా దీవించి నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అలాంటి వారికి ఉండాలని దేవుడు మనం ఆయన సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలని, నీతిమంతుల కొరకు యథార్థ హృదయముల కొరకు ఆయన ఎప్పుడూ కూడా ఆయన దీవించడానికి ఆయన హస్తమేమీ కొరసగాల, దీవించబడటానికి ఆయన చేతులేమీ కొరసగాల. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 2 కొరింథీ పత్రిక 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి సంపూర్ణమగునని ఆయన నాతో చెప్పెను. పౌలు గారు అడుగుతున్నాడు, అయ్యా నాలో ఉన్న ఈ రోగం తీసేయ్యా, ఇంకా చల్లాగా తిరుగుతానయ్యా అంటున్నాడు. ఈ రోగం అయితే దేవుని కనిపెట్టుకుని దాటిపోతావేమో, జారిపోతావేమో, చెడిపోతావేమో. ఆ రోగం ఉండబట్టే వాళ్ళు నేనైనా దేవుని సన్నిధిలో కనపడగలుగుతున్నాను. ఆ రోగం లేకపోతే దేవుడు ఎవరో అనే ఆలోచనలో మనం ఉండిపోతాం. అలాంటి స్థితి నాకు నీకు ఉండేవాడు. ఆయన కృప ఉండాలి. ఆయన కృప మనకి ఉంటే మనం ఎప్పుడూ కూడా నిత్య జీవంలో ఉంటాం. నీతిమంతుల కొరకు యథార్థ హృదయాల కొరకు ఆయన ఆనందం ఎత్తబడి ఉన్నదంట. ఆ ఆనందాన్ని మన కుటుంబాలకు మన జీవితాలకు మార్చుకొని దేవుని సన్నిధిలో కడపైపత్తులు కూడుకుందామా? ఈ రాత్రికాల సమయం అయ్యా, నువ్వు చేసిన వేలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. మేము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎందు మూలాన పిలిచావు, ఎందు మూలాన భూమి మీద వచ్చావు, అది నీ చిత్తమై ఉన్నది. నీ చిత్తానికి మేము లోబడి కృపను మాకు దయచేయను. ఆయన నీ కృప నాకు సాలును, నా కృప నీకు సాలును అంటున్నాను. నీ కృప మా మీద నుంచి మా కుటుంబాలు దీవించినాయి. మా రక్త సంబంధులు అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీవే కార్యం జరిగించు. మరి నీతిమంతుల కొరకు యథార్థ హృదయాలకు ఆనందం ఎత్తబడిందని నీ వాగ్దానం తేటపరుచుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.